ప్రశాంత్ గారు నమస్కారం సార్. సార్ మీరు మా ఇంటికి రండి సార్, కూర్చోండి. పర్వాలేదులే. రండి సార్, కూర్చోండి. వాళ్ళు వింటున్న ఆ పాట మన పేరెంట్స్ డే మీ పిల్లలు పాడిందే సార్. ఆ పాట అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక, ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదనిపించింది. మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది. అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం. నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. బాధపడకండమ్మా, పిల్లలు వచ్చేస్తారు. నాకు చిన్న మాట సాయం చెయ్యాలమ్మా. ఏంటి? మా ఊరు కోరుకొండ, అక్కడ పెద్దంతల జాతర జరుగుతుంది. నాకు తొలసూరు కానుపు కదండి. అక్కడికి వెళ్ళి 3 నిద్రలు చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి. ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట. మీరు నాన్ వెజ్ తినకూడదు. ఏం మా ఊళ్ళు? చేప తింటే చేపలాగా పుడతారు, కోడి తింటే కోడిలాగా పుడతారు, మేక తింటే మేకలాగా పుడతారు. నువ్వు మనిషిని తిన్నావా? ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు. ఆ